మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఎందరిన శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను అనే వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్మను అర్ధరాత్రులేసి ప్రార్థన చేసి స్థుతి చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టడీస్ పెట్టిన చూడండి. అక్కడ అవునండి, దినము కూడా ఉదయకాలం సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ దేవుని కృపలను పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాం కదా, ఏ విధంగా చేస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ దేవుడు మరి ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలండి. ఏమైందంటే, నేను మరి మాకు స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే కదా, అని ఇంకా ఏమైందంటే నిన్న మరి పిల్లల అడ్మిషన్ కోసమని ఇద్దరు టీచర్లను కలిసి బయటికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు మరి నడుస్తూ ఉండగానే మరి కాలు రాయి మీద పడి మరి ఆ గుంటలో వేసానండి గబాన్ని. అక్కడ గడ్డి మొలిచి ఉందన్నమాట. గడ్డిల కింద కనిపించలేదు, నేల ఉందనుకుని గబాలను వేసాను. దానిలో ఆ గుంటలో రాయి కూడా ఉంది. రాయి మీద వేసినప్పుడు స్లిప్ అయిపోయి అలా పడిపోయాను అనమాట. కింద ఆ చెప్పు కూడా తెగిపోయింది అనమాట. ఆ విధంగా పడినప్పుడు మరి అసలు కాసేపు లేవలేకపోయాను అనమాట. 10 నిమిషాల వరకు కూడా లేవలేకపోయాను. తర్వాత లేచాను. తర్వాత మరి నేను ఆడ చాలా మరి నొప్పిగా అనిపించింది. కాలు మోకాలు అనమాట, మోకాలు తెలియదు బాగా. అయితే మరి దేవుడు మరి ఈ వాగ్దానం నాకు ఇచ్చారని నమ్ముతున్నాను అనమాట. ఇక్కడ మరి దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే దేవుడు ఏమంటున్నారంటే, మరి నిన్న జరిగిన దానికి ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతికినట్లు నేను మీలో జీవాత్మ రప్పిస్తానని దేవుడు రాత్రి మాట్లాడి ఇచ్చారని వాగ్దానం. దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే మరి దేవుడు ఇక్కడ ఆత్మ ద్వారా జీవము అంటున్నారు. ఆత్మ ద్వారా జీవం అని ఫస్ట్ పాయింట్. ఆది కాండము అది అంటే క్రియేషన్ అండ్ లైఫ్ అన్నమాట. అయితే ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. అవునండి, దేవుడు మనల్ని మట్టితో చేసిన దేవుడు అనమాట. మట్టితో చేసి మనల్ని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదినని చెప్పేసి అంటున్నారు. నరుడు జీవాత్మ అయినప్పుడు, ఆయన ఊదినప్పుడు జీవాత్మ అని చెప్పేసి ఎప్పుడు జీవం వచ్చింది మనలోకి. అయితే మనం మంటివారం అని ఇక్కడ దేవుడు మనకి గుర్తు చేస్తున్నారు అనమాట అండి. ఇంకా దీనికి రిఫరెన్స్లు యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. అవునండి, ఆత్మయే జీవింప చేస్తుంది అనమాట. దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనల్ని జీవించేస్తుంది అనమాట. శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటున్నారన్నమాట. ఇంకా నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ జీవనై ఉన్నామని చెప్పేసి అంటున్నారు అనమాట. దేవుని ఆత్మ మనకి జీవం ఇస్తుందని చెప్పేసి ఇక్కడ దేవుడు అర్థం చూస్తున్నారు అనమాట అండి. ఇంకా 2వ పాయింట్ చూసుకుంటే పునరుద్ధరణ మరియు నూతన నిబంధన, రెస్టోరేషన్ అనమాట. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 14వ వచనంలో దీని గురించి ఏం చెప్తున్నారంటే, దేవుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా అంటున్నారనమాట. మనం భయపడద్దని అంటున్నారు. నేనే యెహోవాని, నేనే దేవుడినని మీరు తెలుసుకుంటారు. మీరు బతుకున్నట్లు నా ఆత్మను మనలో ఉంచుతానన్నారు. ఆయన ఆత్మ మీలో ఉంచుతానంటున్నారు మనలో. ఇంకా ఇంత నాతోనే మాడుతున్నట్టుగా ఉందన్నమాట అండి. ఎందుకంటే నాకు మరి చాలా సివియర్గా బాగా తగిలింది తప్ప మోకాళ్ళకి బాగా నొప్పి చేస్తుంది అనమాట. అందుకని దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నారన్నమాట. మీరు భయపడద్దు, మీరు బతికినట్లు నా ఆత్మ మీలో ఉంచి అని అంటున్నారు. ఇంకా ఈ దేశంలో మిమ్మల్ని నివసం చేస్తానంటున్నారు. యెహోవాకు నేను మాట ఇస్తున్నాను అంటున్నారు. దాన్ని నెరవేరుతాను, మీరు తెలుసుకుంటారు. ఇదే యెహోవాకు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా ఏమంటున్నారంటే దేవుడు, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26-27 వచనాల్లో దేవుడు ఏమంటున్నారంటే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొన్న వారిని గాను
మిమ్మల్ని చేసేదను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఇంకా నిరాశ నుండి 3వ పాయింట్, నిరాశ నుండి ఆశ అంటే హోప్ అనమాట. కీర్తన గ్రంథము 104వ అధ్యాయం 30వ దేవుని ఏం మాట్లాడుతున్నారంటే దీని గురించి, నీవు నీ ఊపిరి విడువుగా అవి సృజింపబడను, అట్లు నీవు భూతలమును నూతనపరుచున్నావు అని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అవునండి, దేవుడు ఊపిరి విడువుగా మనం సృజింపబడుతున్నామంట. అట్లు ఆయన భూతలం మొత్తం మీద భూమి అంతా కూడా నూతన పరుస్తున్నాడని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు, కీర్తనకారుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడలా, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలోనూ కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపు చేయను అని అంటున్నారండి. దేవుడు మరి మృతుల్లోంచి లేచాడు కాబట్టి, మనలో ఉన్న నివసించేవాడు మృతుల్లో నుండి లేచిన క్రీస్తు కాబట్టి, క్రీస్తుని కూడా లేపిన వాడు మరి చావునకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసిస్తున్న దేవుడు ఆత్మే మనల్ని జీవింపు చేస్తుందని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా మరి దేవుడు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే 4వ పాయింట్గా ఏం మాట్లాడుతున్నారండి, ఎండిన ఎముకల దర్శనం అనమాట. ఇదంతా కూడా కాంటెస్ట్ అనమాట. ఇంకా ఎహెజ్కేలు 37వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదివితే, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఆ యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతికలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లడము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్వం రప్పించున్నాను, చర్మం కప్పి మీకు నరములను ఇచ్చి నేను నీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను, మీలో జీవాత్వం నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా గడగడం అనే ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మం కప్పెను, అయితే వాటిలో జీవాత్వం ఎంత మాత్రమే లేకపోయాను. అప్పుడు ఆయన నరపుత్రుడు జీవాత్వం వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీదకి ఊపిరి విడువుము. ఆయన నాకాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా యెహోవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి సిక్కింపు కానీ మహా సైన్యమై నిలిచిరి అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందండి. దేవుని ఆత్మ మరి ఆ ఎముకల్లోకి వచ్చినప్పుడు అవన్నీ కూడా మరి బ్రతికినాయి అని చెప్పేసి జీవాత్మ వచ్చింది, జీవాత్మ పోయారు అని చెప్పేసి, ఇంకా వాళ్ళు మహా సైన్యమై నిలిచారని చెప్పేసి ఇక్కడ ఈ వచనాలన్నీ కూడా మరి దేవుడు మరి శూన్యం నుండి జీవాన్ని, మరణం నుండి పునరుద్ధరణకు తీసుకురాగలరని తెలియజేస్తుందన్నమాట. అంత సముద్రం అనమాట మన దేవుడు. ఎందుకంటే ఇంత మంచి ఒకదించి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి మందిర ఘనమైన గెలస్తూ తీసుకుంటుందండి. దాని మీద ప్రపంచ ప్రతి ఒక్కటిని పేరు పేరు న్యాయం చేసుకోవడానికి ప్రతి ఒక్కటి అవసరం తప్ప నాకు కోరికలు తెచ్చండి. కంటి బిడ్డ మంచి రగుని దేశాలు దేవుని ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితి వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అందరికీ స్వస్పర్శన వేదంతా కూడా ఆలోచన పోయిన వారు లేకపోతే రక్షణ తెచ్చండి. మనుషులు పనిపరిచిన వారి కాలం మీరు కాడమంట కూర్చోపని ఇతరులు రాయని మీరు చేయండి. మీద పంట కూర్చోపని ఇతరులు ఉన్న భావం తెచ్చామని మా ప్రభుత్వం తీసుకొస్తే ప్రస్తుతం అడుగు పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. మీ అందరినీ ప్రార్థనలో మా కుటుంబం నుంచి ప్రే చేయమని మనం చేసుకోవడానికి ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.